టెర్రస్ గార్డెన్లో పూసిన పువ్వులండి ఇవి. ఇవాళ మురమరా తోట అండి, మంచి రెసిపీ. 2 కప్పులు మురమరా తీసుకున్నాను. పఫ్డ్ రైస్ అంటారు వీటిని. ఇవి ఏంటంటే ఒక గ్లాసు వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసేయాలండి, నానబెట్టడం అదంతా చేయక్కర్లా. ఒక గ్లాస్ ఏమో సూజీ రవ్వ, ఒక హాఫ్ కప్ ఏమో పెరుగు తీసుకున్నాను అనమాట. 2 గ్లాసులు మరమరాలు, ఒక గ్లాస్ ఏమో సూజీ రవ్వ అనమాట. ఇది పెరుగు అన్నీ వేసేసి బ్లెండ్ చేసేయాలన్నమాట. బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేయాలి. దీన్ని పలుచగా చేసుకుంటే రవ్వ దోశలాగా వేసుకోవచ్చండి, కానీ దానికన్నా ఇదే బాగుంది. ఇందులో ఏంటంటే పచ్చిమిరపకాయలు, క్యారెట్, అల్లము, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసుకుని ఊతప్పంలాగా అనమాట. రవ్వ దోశలాగా అంతగా నాకు నచ్చలేదండి, ఇదే బాగుంది. పప్పులాగా వచ్చి చాలా చాలా బాగుందన్నమాట. ఇందులో ఈనో కానీ వంట సోడా కానీ ఏం వేయక్కర్లేదండి. చక్కగా ఇదేం పెనాన్ని అంటుకోవడం అలా ఏం చేయదు, చక్కగా వచ్చి. కాకపోతే సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలండి, అస్సలు మీడియంలో కూడా పెట్టద్దు. కొంచెం ఓపిక ఉండాలి, మరి మీడియంలో పెడితే కొంచెం నల్లగా అయిపోతుంది అనమాట. పఫ్డ్ రైస్ ఉంది కదా, మరమరాలకి ఏంటంటే కొంచెం నల్లగా అయిపోయే లక్షణం ఉందన్నమాట. అందుకని మీడియంలో పెట్టుకోకూడదు, హై అసలు పనికిరాదనమాట. సిమ్లో పెట్టుకుంటే తొందరగానే అయిపోతుందండి, పెద్ద టైం ఏం తీసుకోదు. దీని మీద ఏంటంటే పైన కవర్ చేసి పెట్టేసేయాలన్నమాట కాలుతున్నంతసేపు. అప్పుడు బాగా లోపల ఉడికి పొంగి చాలా బాగా వస్తుంది. ఇది లోపల బయట కూడా మెత్తగానే ఉంటుందండి, క్రిస్పీగా అయితే పెద్దగా రాదు. పలుచగా వేసుకుంటేనే క్రిస్పీగా వస్తుంది అన్నమాట. కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండాను. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. మరమరాలు అని చెప్పేసరికి పరిగెత్తుకుంటూ వస్తారు కదా పిల్లలు, పరిగెత్తుకుంటూ. దీనికి ఏంటంటే కొబ్బరి చట్నీ అండి, నేను కొబ్బరికాయ మామిడికాయ చట్నీ చేశాను, అది బాగుందన్నమాట దీంట్లోకి.